హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో ధన్వంతరి అష్టవిభాగ ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో 4 విధాలుగా వినిపిస్తుంది. మానవాళికి శస్త్రచికిత్సను మొదటిగా పరిచయం చేసింది ధన్వంతరి. ప్రకృతి సిద్ధంగా గాయం కుల్లకుండా ఆపే సాధనంగా పసుపును మనిషికి పరిచయం చేసింది ధన్వంతరే. అలాగే నిల్వ ఉంచే సాధనంగా ఉప్పును, సర్వరోగ నివారిణిగా వేపను పరిచయం చేశారు ధన్వంతరి. ప్రపంచంలో ప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీని ధన్వంతరి ప్రయోగించి నిరూపించాడు. నాయి బ్రాహ్మణ, పూర్వం వైద్య నారాయణ ధన్వంతరి, సూర్య భగవానుడు చరిత్ర. పూర్వం వైద్య నారాయణ సూర్య భగవానుడు భూమి మీద ఆధిపత్యం పొందే సమయంలో దేవతలు మానవులు కలిసి జీవించే రోజులలో ద్వాపర యుగం ముగిసి కలియుగంలోకి అడుగు పెట్టే సమయం పడుతుంది. ఆ సమయంలో ద్వాపర యుగం చివరి రోజులలో అంటువ్యాధులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో సూర్య భగవానుడి దగ్గర వైద్య నారాయణ వైద్యం నేర్చుకున్నాడు. ఈ వైద్యానికి వారసుడు కావాలన్నప్పుడు మహావీరుడు అవసరం ఉంది. ఒక దేవరాజుకి సంతానం లేని సమయంలో సూర్య భగవానుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. 14 సంవత్సరాల పాటు తపస్సు చేయగా సూర్య భగవానుడు కరుణించి ప్రత్యక్షమయ్యారు. దేవరాజు తపస్సు మెచ్చి ఏ వరం కావాలని కోరుకోమన్నాడు. సూర్యదేవ, మాకు సంతానం లేనందున ఈ వరం కావాలి. మహావీరుడు ఈ భారతదేశానికి మొట్టమొదటి రాజు కావాలి. నా కడుపున జన్మించాలని వరం కోరుకుంటున్నాను అని వారు అడిగాడు. సూర్య భగవానుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. దేవరాజు సంతోషంతో నందయుడు అనే పేరు నామకరణ చేశాడు. అప్పుడు సూర్య భగవానుడు వైద్య నారాయణుని పిలిచి, దేవరాజు కడుపున సంతానం కలిగింది. ఆ సంతానానికి వైద్య విద్యలు నేర్పించుము అని చెప్పారు. నందయుడికి 12 సంవత్సరాలు వైద్య విద్యలు నేర్పించాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. భారతదేశంలో మొట్టమొదటి రాజు అయ్యాడు. కొన్ని రోజులు గడిచి యుద్ధాలు మొదలయ్యాయి. ఎంతో మంది వైద్యం నేర్చుకున్నారు. యుద్ధం జరిగే సమయంలో సూర్య భగవానుడు ప్రత్యక్షమై, నందరాజు, కలియుగం ప్రారంభం కాబోతుంది. కలియుగంలో మహాపురుషుడు పుట్టబోతున్నాడు. శ్రీనివాసుడు జన్మించబోతున్నాడు. శ్రీనివాసుడు జన్మించక ముందే వైద్యం నుండి క్షవర సాంప్రదాయం రాబోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కలియుగం వచ్చేసింది. పూర్వపు రోజులలో నాహి బ్రాహ్మణులను ధన్వంతరి బ్రాహ్మణులు, నాద బ్రాహ్మణులు, వైద్య బ్రాహ్మణులు, ఆయుర్వేద పండితులు, వైద్య పండితులు, ధన్వంతరులు, రాజవైద్యులు, పండితరాజులు అనేవాళ్ళు. సూర్య భగవానుడు వైద్య నారాయణ కలిసి ఒక వరం ఇచ్చాడు. నందవంశీయులకు కలియుగంలో తలనీల క్షవర సంక్రమణ నందవారసులు చెయ్యము అని వరం ఇచ్చారు. ఆ శ్రీనివాసుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు అంటే, మనం చేసే పాపపుణ్యాలు తలనీలాలుగా ఎదిగి పాపం కూడా మూట కట్టుకొని తల మీద కూర్చొని ఉంటుంది. ఆ పాపాలను తొలగించుకోవటానికి శ్రీనివాసులు కొండపై కాలినడక ప్రయాణం చేసి, కొండపై ఉన్న శ్రీనివాసుల రూపంలో ఉన్న నాయి బ్రాహ్మణులు మీ పాపాలను తొలగించి పవిత్రులుగా చేసి ఆ శ్రీనివాసుల సన్నిధికి దర్శించుకో అని పంపించును. వైద్య నారాయణ నందవంశులు వారసులు అంటే నాయి బ్రాహ్మణులే. ఈ కలియుగంలో నాయి బ్రాహ్మణులు చేత చేయించుకుంటేనే మీ పాపాలు పోతాయి అని అర్థం. నాయి బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు ఎవరి చేతులతో అంటు చేత చేయించుకుంటే పాపాలు ఎక్కువ అవుతాయి తప్ప పాపాలు తొలగవు. బార్బర్ షాపులలో నాయి బ్రాహ్మణులు చేస్తేనే మీ పాపాలు తొలగిపోతాయి. ఇది సూర్య భగవానుడు వైద్య నారాయణ ధన్వంతరి ఇచ్చిన వరం. నాయి బ్రాహ్మణులు చేయాలి.